ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. ఇదేనా మీ రూల్ ఆఫ్ లా అంటూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఇక అక్రమ అరెస్టులు, రాజకీయ కక్ష సాధింపులే ధ్యేయంగా పాలన సాగుతుందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని వారు మండిపడుతున్నారు. మొన్న సాయంత్రం గుంటూరులో 5:30 గంటల 6 గంటల పాటు పోలీసుల భద్రత మధ్య మౌన ప్రేక్షకులు కూడా కాదు, వాళ్లకు ప్రొటెక్షన్ ఇస్తుండగా 1000 నుంచి 1500 వందల మంది బ్యాచ్లు, వాళ్ళెవరు కార్యకర్తలు కాదు, గూండాలు, పచ్చి గూండాలు. తెలుగుదేశం పార్టీ గూండాలు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, లేదా ఆయన పుత్రరత్నం, లేదా ఆ పార్టీ ప్రోత్సహించి ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ బ్యాచ్ కావచ్చు. గుంటూరులో ఏం చేశారనేది మొత్తం ప్రపంచమంతా చూసింది. అది చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎక్కడైనా ఒక గుంపు చేరితే చెదరు చేసే పోలీసులు అక్కడ ఆ గుంపు చేరడమే కాకుండా రాళ్లతో పెట్టి తీరిగ్గా కొట్టుకుంటూ, గుణపాలు తెచ్చి పొడుస్తూ, పెట్రోల్ బాంబులు తెచ్చి వేస్తూ ఉంటే వాళ్ళకు రక్షణగా నిలబడి, అంబటరాంబాబు ఇంటి దగ్గర గురించి చెప్తున్నా, తిరుమల వెంకటేశ్వర స్వామికి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతటి గుర్తింపు, అంతటి పవిత్రత, అంతటి విశిష్టత ఉంది. మరి అదే ప్రాంతానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆ తిరుమల తిరుపతికి ఉన్నటువంటి ప్రతిష్ట, ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి గొప్పతనం, ఈ రెండు కూడా దెబ్బతినేలాగా ఈ రోజు ప్రవర్తించినటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతీయులందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎక్కడా కూడా ఒక ఆధారం లేనటువంటి ఒక ఆరోపణ, అది కూడా ఒక కుటుంబ సభ్యుడు, ఎవరైనా ఒక కుటుంబ సభ్యుల మీద, అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఆరోపణ వస్తే రోడ్లోకి వచ్చి చెప్పడు, అది ముందు నిజమా కాదో తెలుసుకోవాలా. ఆ విధంగా మాట్లాడేది, ఆరోపణ చేసేది ఒక శత్రువే. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి శత్రువుగా ఉన్నారా అన్నది ఒకటి ఆలోచించుకోవాలా. ఆ రోజు ఏం చెప్పినారు తిరుమల లడ్డు గురించి? దాంట్లో జంతువుల యొక్క కొవ్వులు కలిసినాయి, పంది కొవ్వు కలిసింది, ఇలాంటి వినడానికే ఇబ్బంది కలిగేటువంటి మాటలు ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ లడ్డుల్ని అయోధ్యకు కూడా పంపించినారని కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ వినిన తర్వాత అందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కూడా ఆ రోజు కనపడింది. ఆ తర్వాత దీన్ని సిబిఐ తీసుకోవడం కానీ, అక్కడ ఆ తర్వాత ఈ లడ్డూల విషయం మీద ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత మొన్న తెలిసింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు, అవన్నీ కూడా అసత్యాలు, వాటిలో ఎలాంటి కల్తీ లేదని చెప్పి ఈ రోజు రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత దాని గురించి, మన తిరుమల తిరుపతి యొక్క పవిత్రత గురించి కానీ, ఆ లడ్డు యొక్క విశిష్టత గురించి కానీ, మరలా దాని యొక్క పవిత్రత అలానే కాపాడుకునేదానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తా ఉంటే, లేదు అది అపవిత్రమే, తిరుమల తిరుపతిలో అపవిత్రం జరిగిందని చెప్పి ఫ్లెక్సీలు వేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం ఎక్కడా కూడా చూడలేం. ఏం చంద్రబాబు ఏం చేద్దాం అనుకుంటారు మీరు? రాష్ట్రాన్ని రావణ కాస్త చేద్దామనే మీ ఉద్దేశం? సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి లబ్ధి పొందామనే, రాజకీయ లబ్ధి పొందామనే మీ తాలూకా దుర్బుద్ధి. దానికి వచ్చి ఉత్తరస్పృక్తున్న ఎన్డీఏలో ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మీరు మాట్లాడట్లేదు? తప్పు ఎందుకు చెప్పట్లేదు? అధికారం మీదే కదా. ఒకవేళ తప్పు జరిగితే తప్పు తెలివి తీసుకోండి. ఎవరు వస్తున్నారు? న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మీకు అలవాటే కదా. లేని కేసులు లేనివి ఉన్నవి ఆపాదిస్తూ పెట్టి మేము హింసించడమైంది. చేయండి, న్యాయస్థానంలో తెలుసుకుంటాం. అంబటి రాంబాబు గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే, ఎప్పుడు లైన్ తప్పి మాట్లాడలేదే. ఆయన్ని అక్కడ ఉన్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిడితే, ఆయన దుర్భాషలాడితే ఆయనే మానవుడే కదా, ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు. దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తాపంగా దాన్ని అనకూడదు అని చెప్పి విత్డ్రా అయ్యాడు. 4-5 గంటలు రాత్రి 10:30 చేసిన పని నువ్వు సాయంత్రం 7 గంటలకు ఎందుకు చేయలేదు? 90 కోట్ల లడ్డూలను తయారు చేసి దైవద్రోహానికి పాల్గొన్నారు అన్న ఒక్క మాటతో మొత్తం వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమనంతా కూడా నేలమట్టం చేసే విధంగా మాట్లాడింది మీరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా కూడా మీరు మా మీద ఆవేశపడిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాకుండా దయచేసి ఆత్మావలోకనం చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని, అంతరాత్మను ప్రశ్నించుకొని
ఏమిటి మనం చేస్తున్నది తప్ప కాదా? మీరే అంటున్నారు కదా, దైవద్రోహం చేసినటువంటి వాళ్లను దేవుడు మన జీవిత కాలంలోనే శిక్షిస్తాడు అని. మీకంటే దైవద్రోహం ఎవరు చేసినారు? ఆ కోట్ల లడ్డులో ఆవు కొవ్వు కలిపినారు అని అన్నదానికంటే అపవాదు ఏముంది? వెంకటేశ్వర స్వామి చూడడని చెప్పినారా? వినడని చెప్పినారా? మా మీద పగ తీర్చుకోవటానికి వెంకటేశ్వర స్వామినే ఆయుధంగా వాడుకున్నారా? మీ